డ్రామా కంపెనీ. ఇవాళ శ్రీదేవి డ్రామా కంపెనీలో అదిరిపోయే ఫంక్షన్ జరుగుతుంది. ఏం ఫంక్షన్ అనేగా, మా చేతుల్లో పెరిగి మా కళ్ళ ముందే ఎదిగిన మా జబర్దస్త్ మహానటి యోధా ఓనీల్ ఫంక్షన్. మీకు మొత్తం అర్థమైపోయింది కాబట్టి అమ్మ ఏర్పాట్లో ఉన్నారు, వాళ్ళందరిని తీసుకొని రావాలి. అమ్మా ఇంకెందుకు ఆలస్యం, మొత్తం అందరం తీసుకొని వచ్చండి. ఏంటి ఈవెంట్ అన్నారు, మన ఫంక్షన్ అన్నారు, ఎంతమంది వచ్చారు అర్థం కావట్లా. ఇక్కడ చూడు ఎవరున్నారు. యోధా. అవును, ఈ రోజు మన మధ్య ఉంటూ మన కళ్ళ ముందే పెరిగిన మన యోధాకి ఓనీ ఫంక్షన్ చేయబోతున్నాం. యోధా ఓనీల్ ఫంక్షన్ ఇన్ శ్రీదేవి డ్రామా కంపెనీ. వావ్! ఇంత మందితో ఈ రోజు కలకల్లాడిపోతుంది స్టేజ్ అంతే. నువ్వేంట్రా అంత ఎమోషనల్ అవుతున్నావు, నువ్వు కూడా చూస్తున్నాడు ఫంక్షన్. నేను డైలాగులు నేర్పిస్తే ఎదిగిన బిడ్డ ఈ రోజు ఈ స్థాయిలో ఉంది, నాకు చాలా హ్యాపీగా ఉంది. చూడండి ఎంత అందంగా ఉందో, నాది స్టే తగిలేటట్టుంది. అందుకేగా పక్కన నిన్ను పెట్టుకున్నాను. ఏంటే ఎక్కడ నేర్చుకున్నాయి పంచులన్నీ? 2 సంవత్సరాలు నీకు దూరంగా ఉన్నానుగా, అందుకే నేర్చుకున్నా. సర్లే కానీ నా ఫంక్షన్ కి ఏం తీసుకొచ్చావు? ఏం తెస్తావు? ఒక ప్రేమ, ఆత్మీయత, అనురాగాలు అన్ని. కవర్ తెచ్చావా? కవర్ తెచ్చాను. ఇవన్నీ ఆ కవర్ లో పెట్టి యోధాకి అమ్మన్న నానన్న చాలా ఇష్టం. చెప్పమ్మా నీకేం కావాలి? ఇలాంటి ఈవెంట్లు 2 కావాలి. చాలా కష్టం, దీనికే మీ నాన్న చాలా మందికి వద్దులే అమ్మా. యోధా ఇప్పుడు నువ్వు చెప్పాలమ్మా, నీకు రిలేషన్ అంటే ఎవరెవరు ఏమవుతారు అని చెప్పని అనేది. మా పెద్దమ్మమ్మ, మా రెండో అమ్మమ్మ, చిన్నమ్మమ్మ, మధ్యలో అమ్మమ్మ. అదే మధ్యలో అమ్మమ్మ, మా చిన్నమ్మమ్మ, చిన్నమ్మమ్మ, మధ్యలో అమ్మమ్మ, పెద్దమ్మమ్మ, మా తాతయ్య, తాతగారు. ఆయన చాలా యంగ్ గా ఉన్నారు. మా పెద్ద డాడీ, పెద్ద డాడీ, మా పెద్ద మమ్మీ, మా పెద్ద డాడీ వాళ్ళ వైఫ్. ఓకే పెద్ద మమ్మీ. మా ఉప్పనక్క, వీనక్క, ఓకే శాస్త్రక్క, మా మధుమామ, దీవెన అమర్దర్, దీవెన, కలర్ అమ్మమ్మ. కలర్ అమ్మమ్మ అంటే నేను చిన్నప్పటి నుంచి కలర్ అమ్మమ్మ అంటే కలర్ ఎక్కువగా ఉంటారు అని. కలర్ ఉంటే కలర్ అమ్మమ్మ అంటారా నన్ను? మరి ఏమన్నా తాతగారికి ఏమైనా పెట్టావు మరి? లేదు తాతయ్య. తాతయ్య ఇప్పుడు మాకు మీరు కలర్ అమ్మమ్మ. మా మామ, మామయ్య గారు, అత్త, పెద్దదిన, చిన్నదిన, వదినలు, మా మేనత్త, పెద్ద మేనత్త, మా ఉమత్త, కవితత్త, మూడో మేనత్త లాగా. వీళ్ళ కూతురు శ్రీతజక్క. కూతురా? సిస్టర్ లో ఉన్నారు. డాడీ, చెల్లి, అమ్మ. ఫెంటాస్టిక్. నన్నే పరిచయం చేయలేదు, అందరిని పరిచయం చేసింది. నువ్వు చిన్న మామయ్య. ఏది ఒకసారి మామయ్యనమ్మా. మామయ్య మీ కుటుంబ సంప్రదాయం ప్రకారం మావయ్య ఏం చేయాలండి? ఏమేం చెయ్యాలో చెప్పండి. 1 లక్ష రూపాయలు ఫస్ట్ దిష్టి తీయాలమ్మా. అదేరా సాంప్రదాయం. పెద్ద మావయ్య తీసుకొచ్చి అమ్మకి ఇవ్వాలి. అర కేజీ బంగారంతో వడ్డాను. ఏమండి ఐస్ క్రీమ్లు ఇచ్చి స్కిట్ చేసుకునేవాడు 1 కిలో బంగారం. సరే చైన్ వేస్తావా? నిజంగా చెప్పాలా, ఇవన్నీ ఒక రోజే శాశ్వతం, కానీ ఎంత ఖర్చు పెట్టినా తరగని గొప్ప ఆస్తి నేను ఈ జబర్దస్త్ ని స్టేజ్ కి తీసుకొచ్చి ఎంత మందిని ఇచ్చాను. అది చాలు, నిజంగా జెన్యూన్ గా చెప్తున్నాను. అందులో అమ్మ అడిగారు కాబట్టి తప్పకుండా నేను ఈ ఫంక్షన్ లో నేను డెఫినెట్ గా ఇస్తాను. అది మరి మాట అంటే మాట మీద ఫిక్స్. చైన్ వడ్డాను ఫిక్స్ చెప్పేసాడు.
చిన్నమాకి తగ్గట్టు చిన్నమాయి చేస్తాడు. పెద్ద మావయ్య రష్యాకి వెళ్ళొచ్చాడమ్మా. పెద్దమాయి కూడా ఇవ్వాలా? మరి లేకపోతే అమ్మ మరి నేను మావయ్య కాదు, నేను అన్నయ్య మారిపోతా. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. మీరందరూ ఇప్పుడు మా ఫ్యామిలీ. సో మీరందరూ ఇక్కడ ఉండి ఈ ఫంక్షన్ ని గ్రాండ్ గా జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి అందరూ వెళ్ళి కూర్చోండి. అమ్మ మీ ఆధ్వర్యంలో జరగాలి ఇది, మీరు కూడా వెళ్ళి కూర్చోండి హ్యాపీగా. సో ప్లీజ్ ఎవ్రీబడి. ఓకే, సో ఈ ఫంక్షన్ లో నెక్స్ట్ వచ్చే చుట్టాలు ఎవరో చూద్దాం. షాపింగ్ మాల్ లోనే షాపింగ్ చేయండి. పట్టు వస్త్రాలు తక్కువ ధరకే కొనుక్కోండి. ఏం చేస్తున్నారా? కాస్ట్యూమ్ ఓన్లీ కాస్ట్యూమ్ ఏమంటే ఇదిగో ఈ డ్రెస్సులు ఇచ్చాడు, యాడికి ఇచ్చాడు డ్రెస్సులు. సరే యాడ్ల తర్వాత చెద్దరు గానీ యోధా ఓనీల్ ఫంక్షన్ కి స్వాగతం రా. సుధీర్ అన్న సునీల్ ఫంక్షన్ కి స్వాగతం. ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు. అలాగంటావేంట్రా? ఆడు ఇప్పుడే రష్యా నుంచి వచ్చాడు. ఎందుకు అంటే రష్లో వచ్చిన పనులన్నీ రష్యాలో చేసి వచ్చాడు. మొత్తం రష్యాలో ఏంట్లో తిరిగి అన్నీ రాసుకోవచ్చు. ఏ మాటగా మాట అన్నా, నువ్వు మేసం తీసేస్తే బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ అసిస్టెంట్ లా ఉన్నావు. నీకు దండం పెడతా ఇంకోసారి మేసం తీకన్నా. ఏమైందిరా? బాలేనా? మాస్క్ పెట్టుకో తండాలంగా ఉంది. రష్యాలో కొంచెం ఫుడ్ కి ఇబ్బంది అయిపోయిందిరా. అదేంటి బాగానే తిన్నావంటాకు బయట ఏంట్రా ఇది? ఫుడ్ గురించి చెప్తున్నా నేను. అదే నేను. మామయ్య ఆహా ఎంత బాగుందమ్మా. ఏది మళ్ళీ ఒకసారి మామయ్యాను. మామయ్య ఇదిగో అమ్మా, ఇందాక సుధీర్ అన్నది పడిపోయింది, వెళ్ళిచ్చేయి. ఏదమ్మా ఒకసారి మామయ్య అని పిలు. మామయ్య ఇంకోసారి గట్టిగా పిలు. మామయ్య ఇంకా గట్టిగా పిలు. ఏహే ఎందుకు? అంటే మామయ్య వస్తాడు పిలిస్తే గట్టి పిలు. ఫంక్షన్ కి వచ్చారా? మాట్లాడడం కదా, ఏదో నిచ్చుకోండిరా. ఇదిగో ఇందాక నేను మర్చిపోయేది. ఇది మర్చిపోయింది. ఇంకేం కావాలి? మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? ఎదిగిన యోధా. నా చిన్నప్పుడు సింక్ లో ఉన్నావు, ఇప్పుడు కరెక్ట్ గా నా సంకలో ఉన్నావు. యోధా చూస్తుండగానే ఎంత ఎదిగిపోయావమ్మా. అవును మామయ్య, నేను ఎదిగిపోయాను కానీ ఇది మాత్రం నీకు ఎదగట్లేదు. భయ్యా ప్లీజ్ భయ్యా. ఏంటి? ఎక్కడ చెప్పవా? ఏంటిది? ప్లీజ్ 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 అర్జెంట్ భయ్యా. ఏంటి? ఆ సులభ్ కాంప్లెక్స్ అక్కడ చెప్తే కానిచ్చేస్తాను. ఏంట్రా నువ్వు? అన్ని బిల్డింగ్లు సులభ కాంప్లెక్స్ లేదా భయ్యా? రష్యా భయ్యా, బయట ఎక్కడ అవ్వదు. ప్లీజ్ ఇటు పక్కే ఇలా వచ్చే. మరి కూర్చోండి రా.